శ్రోతలకు స్వాగతం. శ్రోతలకు చిన్న మనవి అండి. మైక్ రిపేర్ అవ్వడం వల్ల 9వ ఎపిసోడ్లో చాలా డిస్టర్బెన్స్ రావడం జరిగింది. లాస్ట్లో ఒక 5 నిమిషాల పాటు కథ కూడా ఏమీ వినిపించినట్టు లేదు. నేను మొత్తం విన్నాను. అక్కడి నుంచి మళ్ళీ చదివి వినిపించడానికి ప్రయత్నిస్తాను. మీ అసౌకర్యానికి చాలా చింతిస్తున్నాను. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నాను. వాదన పెంచే ఇష్టం లేక మౌనంగా ఉండిపోయారు కేశవరావు గారు. చీకటి నిశ్శబ్దంగా తన నీలి పరదాలు దింపుతోంది వారిద్దరి చుట్టూరా. ఆ తెరల మరుగు నుంచి ప్రకృతి చిత్రకారుడి రేఖాచిత్రంలా లీలామాత్రంగా గోచరిస్తోంది. చికాకైన మనసులతో ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతూ సుబ్బాయమ్మ ఆగమనాన్ని గమనించలేకపోయారిద్దరూ. టక్మని లైట్ స్విచ్ నొక్కి, చీకట్లో ఏమి రాజకార్యాలర్రా అన్నది సుబ్బాయమ్మ. ఉలిక్కిపడి చూసారే తప్ప బదులు ఇవ్వాలనిపించలేదిద్దరికీ. సుబ్బాయమ్మ కామేశ్వరమ్మకి అతి సమీపంగా వచ్చింది. ఏదో ముఖ్య సమాచారం అందించవచ్చిన దానిలా సీరియస్గా మొహం పెట్టి కామేశ్వరమ్మ చెవి దగ్గర వంగింది. ఆ అమ్మాయి పిల్లలు అన్నాలకి ఏడుస్తున్నారంటూ ఉందే అని వినిపించకుండా గుసగుసలాడింది. కామేశ్వరమ్మ నుదుటి చిట్లింపులో అయిష్టాన్ని కనిపెట్టి, సరే తప్పుతుందా అని దీర్ఘం తీసి, ఎక్కడ పెట్టమంటావో ఏమిటో వెళ్ళి చూడు మరి, కోకిల నీ కోసం చూస్తోంది అని తొందరించింది. కామేశ్వరమ్మ నిట్టూర్చి లేచింది. ఆవిడ్ని దిగి వెళ్ళనిచ్చి తను మాత్రం ఏదో పని ఉన్నదానిలా అక్కడే దిగబడిపోయింది సుబ్బాయమ్మ. చెదిరిన కుర్చీలు అటు ఇటు లాగి సరిచేసింది. టీపాయ్ మీద అగరబత్తుల స్టాండ్లో కాలిన పుల్లలు తీసేసి దులిపి మళ్ళా తీసిన చోట పెట్టింది. కింద పడి దొర్లుతున్న మంచినీళ్ళ గ్లాసులు తీసి గ్లాసులో గ్లాసుగా సెట్టు పెట్టి గోడ వారంటగా నిలబెట్టింది. ఇంకా చేసేందుకేమున్నదని చుట్టూరా వెతుక్కుంది. మొత్తానికి ఈవిడ మనింటి మనిషిలా కష్టపడుతోంది సుమా అన్న భావం ఎదుటి వాళ్ళకి తోపించేలాగా అటుది అటు కదిపి కాసేపు అభినయం చేసింది. ఇంతకీ కేశవరావు గారిని ఏదో అడగాలని ఆవిడ ఆరాటం, కానీ కాస్తంత సంకోచం. ఆ సంకోచం చెబుతాడా లేదా అని, కానీ అడుగుదామా వద్దా అని కాదు. కాస్తసేపు పరకాయించి అడిగేసింది. అయితే కేశవ, మురళి ఏమంటాడు? పెళ్ళామే అంటున్నాడా? ఎప్పుడు సప్తమంలో మోగే ఆ కంఠం మార్తవంలోకి దించింది మాటు. గతుక్కుమన్నారు కేశవరావు గారు. ఓహ్, ఇంతవరకు బాహిర్ముఖ ప్రమాదాలనే శంకించాడు గాని ఇంట్లోనే తన పుట్టిముంచగల ప్రబుద్ధులున్న సంగతే ఏమారిన తన మందబుద్ధికి తన్ని తాను నిందించుకున్నారు. వారి నోరు కట్టగల ఆవశ్యకత ఎంత ఉన్నదో ఆయనకు ఆ క్షణమే స్ఫురించింది. లేచి వెళ్ళి సుబ్బాయమ్మ చేతులు పట్టుకున్నారు. అక్కయ్య, ఇదంతా కడుపులో పెట్టుకోవాలి సుమా అర్థించారు. ఉబ్బి తబ్బిబ్బైంది సుబ్బాయమ్మ. బంధుబలగంలో లక్షలార్జించిన కేశవరావు గారి ఫ్యామిలీది పెద్ద పీట. అంతటి వాడు దిగజారిపోయి తన చేతులు పుచ్చుకొని నువ్వే దిక్కున్నట్టు అనడం ఆవిడకి ఎనలేని తృప్తినిచ్చింది. అయ్యో చెప్పాలటయ్యా, నీ బిడ్డ ఒకటి నా బిడ్డ ఒకటినా అన్నది ప్రసన్నంగా. ఆ వెంటనే ఇంతకు పెళ్లాడిన బాపతే అంటావా అంటూ మళ్ళీ అసలు విషయంలోకి దిగిపోయింది. కొంతమందికి ఎదుటి వాళ్ళు సుఖంగా ఉంటున్నారంటే కడుపు మంట, ఏదో అసూయ, వాళ్లకు కష్టాలొచ్చి పడితే సంతోషిద్దామని అంతర్గతంగా కోరిక. కర్మం చాలక వాళ్ళు దెబ్బతింటే ఆ దుర్దశ ప్రాప్తించడానికి కారణాలు వెతకటంలో ఎక్కడలేని కుతూహలం చూపుతారు. వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళకి సరదా. అంత కసి వాళ్ళంటే ఏం పైశాచిక ప్రవృత్తో అది. ఇబ్బందిగా కదిలారు కేశవరావు గారు. ఈవిడ్ని మభ్యపెట్టగలనా అని సందేహిస్తూనే, వివాహ తంతు నడిపిస్తేనే గాని భార్యాభర్తల వరకే నియమం, మన బోటి వాళ్ళకేనే అక్కయ్య. ఈ తరం వాళ్ళకి వెనుకటి పద్ధతులు నచ్చవు. మనలా ఒక ఏర్పాటుకు కట్టుబడరు. వాళ్ళవన్నీ కొత్త కొత్త విధానాలు. కలిసి కాపురం చేస్తున్నారు. ఫలితంగా పుట్టిన పిల్లలున్నారు. అదే అసలైన పెళ్ళి వాళ్ళ దృష్టిలో అన్నారు అటు ఇటు కాకుండా. 3 ముళ్ళ బంధమంటూ ఏర్పడలేదు అని నమ్మించగలిగితే వారి అనుబంధం ఎన్నేళ్లదైనా గాని ఎందరు పిల్లలున్నా కలగని దానికంత ప్రాధాన్యత విలువ ఇవ్వరు సుబ్బాయమ్మ బోటివాళ్ళు. అది ఆయన ఆశ. నా దగ్గర నీ కుప్పిగంతులు అన్నట్టు చూసింది సుబ్బాయమ్మ. అదోలా మొహం పెట్టి, అలా అన్నాడా మురళి? చూసావా సోఫియా, అదేలే, ఆ అమ్మాయి పేరు అదేనటలే చెప్పింది. మురళి మతం పుచ్చుకున్నాడట. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి కూడా చేసుకున్నాం 4 ఏళ్ల క్రితం అంటోందా అమ్మాయి. అంతా అబద్ధమేనన్నమాట.
అన్నది మెరగనట్టుగా. నిలువుగుడ్లు పడ్డాయి కేశవరావు గారికి. అమ్మ సుబ్బాయమ్మ, ఎంత టక్కరిదానివే! అన్నీ ఆరా తీసే మళ్ళీ నన్ను కదిలించడానికి వచ్చావా? నీ నక్కబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అనుకున్నారు. ఏమో, ఏది నిజమో ఏది అబద్ధమో ఇక్కడున్న వాళ్ళని మనమేం నిర్ధారించి చెప్పగలం అంటూనే సుబ్బాయమ్మ చేతులు మరోసారి అందుకున్నారు. వసంతక 4 అక్షింతలు పడే వరకు ఈ బాగోతాలేవి బయటపడకుండా కాపాడే భారం నీ మీద మోపుతున్నానక్కయ్యా. ఈ ఇంటి పరువు ప్రతిష్ట నిలపటం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఏం చేస్తావో. ఆ కోకిల ఆవిడన్నా పర్వాలేదు కానీ ఆ గుంటలక్క పార్వతీశం వాళ్ళ నోళ్ళు ఎవరి దగ్గర జారకుండా చూడాలి ముందు. ఈ ఆపద ఎల్లాగో గడిపి నువ్వే పుణ్యం కట్టుకోవాలి అన్నారు ప్రాధేయపూర్వకంగా, దొంగకు తాళాలు అప్పగించటంలో గల ఔచిత్యాన్ని పాటిస్తూ. అలా రా దారికి అనుకున్నది అతిశయంగా సుబ్బాయమ్మ. ఆ సంగతి సరే, అలా పెట్టు. ఇంకా వీళ్ళిక్కడే మకాం చేస్తే మటుకు నేను కాదు ఆ బ్రహ్మ రుద్రాదులైనా కప్పిపెట్టి ఉంచలేరు. ముందర వాళ్ళు ప్రయాణం కట్టే ఏర్పాటు చూడు చేతులు విడిపించుకుంటూ అన్నది సుబ్బాయమ్మ. నుదురు రాచుకుంటూ మరే మరే అన్నారు గుబులుగా కేశవరావు గారు. నిజమే, తక్షణ కర్తవ్యం అదే. వాళ్ళు వెళ్ళకపోతే ఎటువంటి పర్యవసానాన్ని చూడవలసి వస్తుందో. కానీ సోఫియా వింటుందా? ఎలాగ వదిలించుకోవటం? ఆయన్ని ఆలోచనలు వదిలేసి సుబ్బాయమ్మ క్రిందికొచ్చేసింది. కామేశ్వరమ్మ ఆదేశానుసారం కోకిలాంబ సోఫియా పిల్లలకి హాల్లో విస్తరి వేసి వడ్డన చేసింది. మనస్సులో చివుక్కుమనిపించింది సోఫియాకి. అందుకే అంటారు అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అని. ఓ పక్క కోకిలాంబ పిల్లలు వంటింట్లో భోంచేస్తూ ఉంటాం కనిపిస్తోంది. ఈ ఇంటి వారసులు తన పిల్లలు ఎవరో పై వాళ్ళకి పెట్టినట్లు చావిట్లోనా నోరు చేసుకుందామా అనిపించింది సోఫియాకి. చూశారా ఆ పక్షపాతం అన్నది మురళితో ఫిర్యాదుగా. మురళి సముదాయించాడు. ఆ పిల్లలు వంటిల్లంతా గలీజ్ చేసేశారు, చూస్తున్నావుగా. అందుకని ఇక్కడ పెట్టినట్టున్నారు, నువ్వేమీ తొందరపడుకు అన్నాడు. ఆ మాటల మీద నమ్మకం కుదరకపోయినా ఎదురు చెప్పక ఊరుకున్నది సోఫియా. మౌనంగా పిల్లలకి అన్నం తినిపించేసింది. ఈ లోపల కోకిల పిల్లల భోజనాలు కూడా అయినాయి. అక్కడ ఎంగిళ్ళు ఎత్తి కోకిలాంబ శుభ్రం చేసింది కూడా. ఇక భోజనాల గది ఖాళీ అయినట్టే కదా. మురళి అన్నదే నిజమైతే తమిద్దరికన్నా అక్కడ వడ్డించాలి మరి. సోఫియా ఓపిక పట్టి చూస్తూనే ఉంది. కోకిలాంబ 2 విస్తరాకులు పట్టుకొచ్చి హాల్లోనే పరవబోతోంది. ఇప్పుడేం చెబుతారు సాకు అన్నట్టు మగడి వంక వాడిగా చూసి ఏమిటి ఇక్కడ పెడుతున్నారు అన్నది సోఫియా నొసలు చిట్లించి కటువుగా. కాస్త కంగారుగా అనిపించింది కోకిలాంబకి. కామేశ్వరమ్మ కోసం దిక్కులు చూసింది. ఆవిడ చుట్టుపక్కల లేదు. పూర్వం మహారాజులు శత్రువుల మీదికి దాడికి వేడలేటప్పుడు చతురంగ బలాన్ని ముందుకు నడిపి ఆ వెనగ్గాని రంగంలోకి అడుగెట్టేవాళ్లు కాదట. అలాగ కోకిలాంబకి పనప్పగించి తను మాత్రం ఎక్కడికో తప్పుకున్నది కామేశ్వరమ్మ. కోకిలాంబ జవాబు కోసం వెతుక్కుంటూ నిలుచుండిపోయింది. ఆవిడ అవస్థ కనిపెట్టి మురళి మధ్యన ఆవిడ్ని గదమాయిస్తావేం? అయినా పేచీకి కాకపోతే ఎక్కడ పెడితేనేమిటి, ఎక్కడ తిన్నా వడ్డించేదంతా ఒకటి కాదా అని విసుక్కున్నాడు. గయ్యమన్నది సోఫియా. ఆహా అలాగా, ఇకనే జోలి పట్టండి, ఒక ముద్ద పడేస్తారు, వీధి అరుగు మీద తినిపోవచ్చు అంటూ రంకెలు వేసింది. మురళిలాగా రాజీ పడిపోవటానికి సోఫియాకి ఏమాత్రం ఇష్టం లేదు. తమలో ఏమాత్రపు లొంగుబాటు ధోరణి కనిపించినా ఆ అత్త తమని లోకువ కట్టేసి ఇక్కడి నుంచి ఉద్వాసన చెప్పే ఆలోచన వదులుకోదేమోనని సోఫియా భయం. వెయ్యటమో మానటమో తెలియని సంకోచంతో నిలబడిపోయింది కోకిలాంబ. ఎవరి పురమాయింపిది అని దీర్ఘం తీస్తూ ప్రశ్నించింది. కాస్త ఊపిరి తెచ్చుకొని మా వదినే అంది కోకిలాంబ తన తప్పేం లేదన్నట్లు. చూడు కోకిలత్త, వంటగది కాదు కదా, భోజనాల గదిలో మాకు వడ్డిస్తేనేం, అమ్మను అడగరాదు, ఎలాగో ఒక తగాదా లేకుండా సర్దుబాటు చేయమని మురళి తాపత్రయం. ఆ సరస లక్షణం సోఫియా దగ్గర పూజ్యం. అయ్యో కర్మ, మీ వాళ్ళని మీరే అలా దేబిరించడానికి మీకు సిగ్గేయటం లేదటండి అంటూ మాటల్లోనే భర్తని అడ్డుకున్నది. ముందుకు చొచ్చుకొని పోయి హుందాగా ఉండాల్సిన మగాడు చచ్చుతనంగా అర్భకంగా ఉంటే అసహ్యం సోఫియాకి. కించనతోనూ ఆవేదనతోనూ దీనమైపోయిన మురళి మొహం చూస్తుంటే ఆమెకు ఒళ్ళు మండిపోతోంది. ఏమిటో అడగాలట. ఏమిటండి అడిగేది? అడిగితే అడుగు బొడిగే మిగులుస్తారు, పదండి పెట్టుకు తిందాం అంటూనే 2 అడుగులు ముందుకు వేసేసింది సోఫియా. కోకిలాంబ నిర్ఘాంతపోయి చూస్తోంది.
అంతకుముందే మేడమెట్లు దిగి జరుగుతున్న గడబిడ నయనానందంగానూ వీణుల విందుగాను చూస్తూ వింటున్న సుబ్బాయమ్మ మటుకు ఏదో అఘాయిత్యం అయిపోతున్నట్టు అయ్యో అయ్యో దేవతార్చన ఎదురుగుండానే కనిపిస్తుందే అమ్ముడు అంటూ సణిగింది. ఆగు అక్కడే ఎక్కడి నుంచో దూసుకొస్తూ గద్దించింది కామేశ్వరమ్మ. అదే సమయానికి సోఫియాని వెనక్కి గుంజాడు మురళి. ఏమిటా దూకుడు అంటూ. పిలవని పేరంటంగా వచ్చిన దానివి పెట్టిన చోటున చచ్చినట్టు తిని సజావుగా వెళ్ళు కామేశ్వరమ్మ హుంకరించింది. నిటారుగా అయింది సోఫియా. వెనక్కి తిరగటమా? అంత గుండె నిబ్రం లేనిదాన్నైతే అసలు రావాలనే సంకల్పాన్నే వదిలిపెట్టేదాన్ని. అది తెలుసుకోండి ముందర అన్నది. నీ తాతగారి ముల్లే పాతిపెట్టావనా? ఎందుకు వెళ్ళావు? కామేశ్వరమ్మ నిరసన. అబ్బే నాదేమున్నది ఇక్కడ, నీ తాతగారి ముల్లే దాచిపెట్టావట కదా, అది దోచుకు తిందామని. సోఫియా వెటకారం. కామేశ్వరమ్మ ముఖం జేవురించింది. నువ్వంటే నువ్వంటావా? జాగ్రత్తగా మాట్లాడు అంది కోపంలో గొంతు తడబడిపోతుండగా. ఇది పుచ్చుకోవటం తెలిసిన వాళ్లను గౌరవించాలి గాని నాకు మర్యాద ఇవ్వని వాళ్లకి నేనెందుకు మర్యాద ఇవ్వాలి? ఏ కోడలు తాత ముల్లె ఉందని అత్తవారింటికి రాదు. తాతగారి ముల్లె ఉన్నా అది కోడళ్ళ హక్కు కాదు, అది మీకు తెలుసును. ఆ హక్కు ఉండేది కొడుకులకి, ఆ కొడుకు పుట్టిన మనవలకి. వాళ్లని బట్టే మీరు ఇక్కడుంటున్నారు, వాళ్లని బట్టే నేను ఇక్కడుందామని వచ్చాను. నిమిషము పో పో అంటానికి మీరెవరు? తలెగరేసింది సోఫియా. కామేశ్వరమ్మ పౌరుషంగా ఏదో అనబోయింది. ఆ పాటికి ఈ గలాబా పైదాకా వినిపించి కామోసు. కేశవరావు గారు క్రిందికి దిగొచ్చారు. భర్తని చూస్తూనే కామేశ్వరమ్మ డగ్గుత్తిక పడింది. ఏం ప్రారబ్ధమిది? ఏనాడు ఎదురు లేకుండా ఏకఛత్రంగా ఏలిన తన ఇంట్లోనే తనకు ధిక్కారం. ఇంత బ్రతికి ఇంటి వెనుక చచ్చినట్లు ఒక పిల్లకాకి చేతిలో పరాభవం. ఆ ఉలుకుతో పాటు ఆ దాడిని ఎదుర్కోతగిన సాధనా సంపత్తి లోపించటం ఒకటి ఆమెను ఎన్నడూ లేనంతగా కృంగదీశాయి, కుమలజేశాయి. ఆమె స్వాతిశయం మీద గట్టి దెబ్బతీశాయి. ఇన్నాళ్ళు తగిలినవి పోలీసు దెబ్బల్లాంటివి. లోపల ఎంత దిగమింగినా పైకి ఆ బోరు దక్కుతోందన్న తృప్తి ఉండేది. ఇప్పుడు జరుగుతోంది నడివీధిలో వివస్త్రం చేయటం లాంటిది. తల ఎత్తుకోని అని అవమానమే కాదు, ఆ మాయని మచ్చ ముందు జీవితంలో కలిగించపోయే అనర్థకం ఎంతని, తన బ్రతుకు అందరి ముందర ఎంత హీనమైపోయింది. ఆమె కళ్ళ నిండుగా నీరూరింది. ఈ లోపున సోఫియాని మురళి దాదాపు బలవంతాన గదిలోకి నెట్టుకు వెళ్ళాడు. ఆ రాత్రి ఎలాగో బ్రతిమలాడి సోఫియాతో అన్నం తినిపించగలిగారు గాని కామేశ్వరమ్మతో మాత్రం ఎంగిలి పడేయించలేకపోయారెవ్వరూ. కామేశ్వరమ్మ ఆ రాత్రి అభోజనం ఉండటమే కాదు, అశాంతి ఆందోళనతో జాగారం కూడా చేసింది. చీకట్లు వీడాయి, వెలుతురొచ్చింది. యాంత్రికంగా పనులు సాగుతున్నాయి. సోఫియా అదెక్కడున్నదండి, ఇవేమిటండి అని అడుగుతూ ఆ వంకన చొరవగా ఇల్లంతా తిరుగాడాలని ఉబులాట పడుతోంది. అయితే అసలు ఆవిడ్ని గది కదలనీయకుండా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఏ టైంకి కావాల్సినవి ఆ టైంకి గదిలోకే సప్లై చేసేస్తూ సుబ్బాయమ్మ, కోకిలాంబాను. ఆ సేవల అంతరార్థం సోఫియా మీద ప్రేమ వల్ల కాదు, ఆవిడ నడిచినంత మేర మైలమడుతుందనే చాదస్తం. ఇవన్నీ కంటి చివరల నుంచి కనిపెడుతూనే ఉన్నది కామేశ్వరమ్మ. కానీ ఏ వ్యాఖ్యానము చేయగల ఓపిక, ఉత్సాహము లేనట్టు నిర్లిప్తంగా ఊరుకుంటున్నది. సమయం గడుస్తోంది. సుమారుగా 8:30 అవుతోంది. కేశవరావు గారు పలహారం ముగింపులో ఉన్నారు. ఆదరాబాద్రాగా వంటింట్లోకి ఉరుకుతున్నట్టు వచ్చింది సుబ్బాయమ్మ. మీ వియ్యంకుడి ఇంటి నుంచి మనిషి వస్తున్నాడు, కేశవ బీ అలర్ట్ అన్నట్టు హెచ్చరించింది. అదే ఊపున హాల్లోకి వచ్చి సోఫియా ఉన్న గది ముందు వాలింది. కాసేపు లోపలే ఉండమ్మడు అంటూ ఒక ఆర్డర్ జారీ చేసి తలుపులు దగ్గరగా లాగి గొళ్ళెం పెట్టింది. ఓహో, ఎంత చురుకుతనం, ఏం తెలివితేటలు! పెరట్లో పనిచేసుకుంటున్నావిడికి గేటు తెరుచుకుని వచ్చే మనిషి ఆడ ఎట్లా తెలిసిందో. వస్తున్నాడన్నమాట చెవిన పడంగానే మన శరీరాలు నిర్ఘాంతపోయిన తమ మాదిరిగా కాక దర్శనం నిషేధమైన వాళ్ళని మాయామంత్రం చెయ్యాలని సమయానికి ఎలా తట్టిందో. సుబ్బాయమ్మ అప్రమత్తతకి, సమయస్ఫూర్తికి లోపలే అభినందించారు కేశవరావు గారు. వచ్చిన తను చిదంబరం గారి గుమాస్తా. కేశవరావు గారిని ఉన్నపాటున పిలుచుకురమ్మన్నారన్న వార్త మోసుకొచ్చాడు. ఎందుకు అంటోంది కామేశ్వరమ్మ అదురు దాచుకుంటూ. తెలియదన్నాడతను. ఫోనుండగా మనిషిని పంపడం ఎందుకో అన్నది ఎవరితోటి అంటున్నట్టు. తెలిసిపోయిందా అప్పుడే? లోపల మదన ఆరంభమైంది. ఏమోనండి, వెంటబెట్టుకు మరీ రమ్మన్నారండి. తననే ఆ ప్రశ్న అనుకుని జవాబు అప్పగించాడతను. నడుస్తున్న సంభాషణ వినిపిస్తూనే ఉంది కేశవరావు గారికి. పళ్ళెంలో చేయి కడిగి లేచారు.
వస్తున్నానని చెప్పు అన్నారు యువతలకొస్తూ. అతను వెళ్ళిపోయాడు. బట్టలు మార్చి తయారయ్యారు కేశవరావు గారు. ఆయన గడప దాటుతూ తన వెంటే తిరుగుతున్న భార్య మొహం కేసి చూశారు. ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్న కామేశ్వరమ్మ గాలిలో దీపం పెట్టిన దానిలా ఉంది. రామయ్య గారు అతి ప్రశాంతంగా ఉన్నారు. తమ జడుపు రజ్జు సర్పభ్రాంతిలా అకారణమైందేనా? సోఫియా వృత్తాంతం తామూహించినట్టుగా వీరి వరకు రాలేదా? తన పిచ్చిగాని ఇంటికి అటు ఇటు ఉన్న కిటికీ తలుపులన్నీ మూయించారు. సోఫియాని ఇటు పెరట్లోకి అటు వాకిట్లోకి వెళ్ళనీయకుండా సుబ్బాయమ్మ ఎప్పటికప్పుడు చాకచక్యంగా మళ్లిస్తూనే ఉంది. పక్కింటికి కూడా అలికిడి వినరాకుండా కట్టుదిట్టం చేశారు. ఇంటిలో మనిషి బయటకి కదల్లేదు. అప్పుడే బయటకి పొక్కే ఆస్కారం ఎక్కడా? మరి రామయ్య గారు తన రాకను గుర్తించి పలకరించడేం? రమ్మని ఆహ్వానించడేం? కనీసం నవ్వనైనా నవ్వడేం? ఆ శాంతమంతా తుఫాను ముందర సముద్రానికి ఉండే గాంభీర్యమా? చిదంబరం కూడా తన్ని చూసి చూడనట్టుగా లోపలికి పోతాడేం? తండ్రి చేతుల్లో నాకు జరగబోయే పరాభవం చూడలేక ముందే తప్పుకుంటున్నాడా? అంతా అనుమానమే గాని బహుశా తనకు అతిథి మర్యాదల కొరకేమో అతనులా వెళ్ళింది. తను ఇప్పుడు ఇంట్లో పొందబోయేది సత్కారమా తిరస్కారమా? ఎటూ తేల్చుకోలేని ద్వంద్వభావ చిత్తంతో అట్టే నిలబడిపోయారు కేశవరావు గారు రామయ్య గారింటి సింహద్వారం వెలుపల. నీకోసమే చూస్తున్నాను అన్నారు రామయ్య గారు రమ్మనైనా అనకుండానే. కేశవరావు గారి అడుగు ముందుకు పడింది. సూటిగా సమాధానం చెప్పు కేశవరావు. నువ్విప్పుడు నడిచిన చోటు నేను గోమయంతో శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదంటావా లేదంటావా? తీక్షణంగా చూస్తూ అడిగారు రామయ్య గారు. సోఫా కేసి నడవబోతున్న కేశవరావు గారు కాళ్ళు భూమి కతుక్కుపోయినట్లు ఇక కదల్లేకపోయారు. ఏమిటి పరాచికమాడుతున్నారా? గోమయమేమిటి? శుద్ధేమిటి? మీరంటున్నది నాకు అర్థం కావటం లేదు అన్నారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ. నీతో పరాచికమేమిటి? రామయ్య గారికి అనుభవములు ముడిపడ్డాయి. నేను ఆచారవంతుణ్ణని, వంశభ్రష్టులైన వాళ్ల నీడపడిన స్థలం కూడా నాకు తాకరానిదేనని, వాళ్ల గాలి సోకినా స్నానం చెయ్యాల్సిందేనని నీకు తెలీదు? ఎవరిని గురించి మీరు మాట్లాడుతున్నది? నోటి తడి ఆరిపోతోంది కేశవరావు గారికి. తెలియనట్టు నటించకు. నీ కొడుకు కిరస్థానం పుచ్చుకోలేదు వేలెత్తి చూపుతూ అన్నారు రామయ్య గారు. ఆ నలుపు నిన్ను అపవిత్రుణ్ణి మాత్రమే చేసింది. మా కళ్ళు గప్పి మాకు కూడా ఆ పాప పంకిలాన్ని అంటించి చూసావే, ఆ ద్రోహానికి నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. నీకు మరి పుట్టగతులుండవు. ఆవేశంలో ఆయన సభ్యతామితులు దాటిపోయారు. అయింది అయిపోయింది. నిజం నిప్పులాంటిదంటారు. ఆ నిప్పుని చేతులతో ముయ్యాలని చూశారు ఇన్నాళ్ళు. అది ఈనాడు చేతులు కాలుస్తూ బయట పడనే పడింది. ఇక తన్ని తాను కాచుకోవటం ఒక్కటే చేయగలిగింది. క్షమించండి, మిమ్మల్ని మోసగించాలనే యోచన నాకు లేదు. నిన్న సాయంత్రం మురళి ఆ అమ్మాయిని వెంటబెట్టుకుని మా గుమ్మం ముందుకు వచ్చే వరకు ఆ విషయంలో మీకెంత తెలుసునో మాకు అంతే తెలుసును. పెళ్ళి అయిందని మతం మారాడని ఆమె చెబుతోందే తప్ప మా వాడు అవునంటం లేదు. ఆ అమ్మాయి తన భద్రత కొరకే ఆ విధంగా చెబుతోందో నిజంగానే అదే జరిగిందో ఇప్పటిదాకా నిర్ణయించలేక అతలాకుతలమవుతున్నాం మేం. మీకెలా చెప్పాలా అని కుంజాటన పడుతుండగానే మీ దగ్గర నుంచి కబురొచ్చింది. ఇది జరిగింది. ఇందులో నా దోషం ఆవంతైనా లేదు. నన్ను నమ్మండి అన్నారు కేశవరావు గారు ప్రాధేయతగా. రామయ్య గారి కళ్ళు తిరస్కారంగా నవ్వాయి. ఎప్పుడో నీ కొడుకు అడ్రస్ ఇవ్వకుండా పరారై చెప్పా పెట్టకుండా నిన్ననే ప్రత్యక్షమైనట్టు ఏం చెప్తున్నావయ్యా? 3 నెలలకోసారి హాజరు వేయించుకుని వెళ్లే మీ మురళి పెళ్లి చేసుకుని 2 బిడ్డల తండ్రైన వైనమే నీకు తెలీదని బుకాయిస్తావు. ఈ నంగనాచి కబుర్లు బొడ్డూడని బుడ్డోళ్లకు చెప్పు కేశవరావు, నాకు కాదు. నా ఈ నెత్తిమీద జుట్టు ఒట్టినే పండలేదోయ్. నీ బోటి దగాకోలు నేర్పిన పాఠాలతోనే తెల్లబడింది తెలుసునా? సరేలే, నీతో నాకు వాదమేమిటి అన్నారు. దానికి కూడా తగని వాడవు అన్నట్లు పెడమొహం చేసి నిర్లక్ష్యంగా తల కొట్టేసినట్లయింది కేశవరావు గారికి. సంఘంలో ఒక ఉన్నతమైన పరిణితికి ఎదిగిన మనిషిగా గుర్తించబడినవాడు తాను. ఆర్థికంగా పైమెట్టునందుకోవటమే కాక సాటి వారిలో తనకు ప్రాముఖ్యత పలుకుబడి సంపాదించుకున్నవాడు. తననిలా మాట వరసకైనా కూర్చోమని చెప్పకుండా బోనులో ముద్దాయిలా నిలబెట్టడం, దోషిని నిలవేస్తున్నట్టు చూసే ఆ చూపులు, నేరస్తుణ్ణి విచారిస్తున్నట్లు ప్రశ్నించడం, నిందించడం ఆయనకు చాలా బాధ కలిగించింది. తానొక ఆడపిల్లకు తండ్రినన్న అంశమొక్కటే ఆయనను నీ గొప్పేమిటని చెళ్ళున కొట్టినట్టని లేచిపోనీకుండా నిలబెడుతోంది. కాదు కాదు మామయ్య గారు అంటూ ఏమో చెప్పుకోబోయారు. కానీ రామయ్య గారు వరసలొద్దు,
అంటూ వెంటనే ఖండించారు. మన మధ్య ఇక నుండి ఎలాంటి బాంధవ్యాలకు తావు లేదని నీకు చెప్పేటందుకే పిలిపించాను అన్నారు దృఢంగా. అలా అనకండి, అన్నీ తెలిసిన వారు మీరు. మీకు చెప్పేటంతటి వాడిని కాదు గాని ఏ కట్టెక్కున్న నిప్పు ఆ కట్టెనే కాలుస్తుందని అంటారు. మీరంటున్నట్టు మురళి చేసింది పాపమే అయితే వాడి చేతులారా చేసుకున్న కర్మని వాడినే అనుభవించనీయండి. అది వాడికే పరిమితం కానియండి. అంతేకాని తప్పు చెయ్యని వాళ్లకు శిక్ష వేయటం ధర్మం కాదు. మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. నా బిడ్డ వసంత మంచు బొట్టంత స్వచ్ఛమైంది. పవిత్రమైన తమ లోగిలి మెట్టే అర్హత లేదని, వధువుగా దానిని కాదని నిరాకరించటం మీకు ఉచితం కాదు. అంతగా కాదంటే ఆ వివాహమైన క్షణం నుంచి మమ్మల్ని మీ కుటుంబాన్నించి దూరంగా ఉంచండి. మీ ఛాయలకి రానియకండి. అంతేగాని నోటి దగ్గర కూడు పడగొట్టినట్టుగా రేపు మావట్లోకి వచ్చిన ముహూర్తాన్ని కాకుండా చేయకండి. అప్రయత్నంగా చేతులు జోడించి వేడుకున్నారు కేశవరావు గారు. అభిమానం వదిలేసి ఆ చివరి మాటలు అంటున్నప్పుడు కళ్ళే కాక ఆయన గొంతు కూడా చెమ్మగిల్లింది. రామయ్య గారు కరగలేదు, మరింత బిగిశారు. బాగుంది, తెలిసే అంటున్నావో తెలియకే అంటున్నావో నాకు అర్థం కావటం లేదు. ఈ వర్ణశంకరం లాంటి దుశ్చర్యలున్నాయి చూశావు, అవి ఇంజక్షన్ లాంటివయ్యా. కుచ్చేది ఒక్క చేతికే, ఆ మందు రక్తమంతటా కలిసి శరీరంలో నరనరాన వ్యాపిస్తుంది. మరి నీ కొడుకు కంటిన నలుపు అతనికొక్కడికే చెందదు, నీ వంశమంతటిని కళంకపరుస్తుంది. నువ్వు నాది చాదస్తమే అనుకో, మూర్ఖత్వమే అనుకో, నాకింకా వర్ణాశ్రమ ధర్మాల పట్ల గౌరవం ఉంది. మచ్చపడిన సాంప్రదాయకులతో నా ఇంటి వాళ్లకు ఎటువంటి బాంధవ్యాన్ని ఇష్టపడలేను నేను. అలాంటివి సహించగలిగే విశాల హృదయం లేదు నాకు. నా పవిత్రత నాకు మిగలటమే నాకు ముఖ్యం అన్నారు నిష్కర్షగా. ప్రధానమైన పిల్ల, దాని బ్రతికేం కావాలి? కేశవరావు గారి బాధ, ఆవేదన అలివి కానివి. రామయ్య గారి మొహంలో హేళనాపూర్వకమైన హాస్యరేఖ చిందులాడింది. దానికేమోయ్, సిరిగల మహారాజువి, నీ కొడుకు చేసిన తప్పుడు పని ఘనకార్యంగా చాటగలవు. నీకు ఒత్తాసుగా ఇవాళ రేపు అన్నీ వదిలేసిన తనానికే గొప్ప పేర్లు పెట్టుకున్న ప్రబుద్ధులు బయలుదేరుతూనే ఉన్నారు. ఎవరో ఒకరు దొరక్కపోతారా గంతకు తగ్గ బొంతలు? చివ్వున రక్తం చిమ్ముకొచ్చింది కేశవరావు గారి కళ్ళల్లోకి. కష్టం మీద తమాయించుకుని గిరుక్కున వెనక్కి తిరిగారు. విషణ్ణ వదనంతో కేశవరావు గారు ఆ సందు మలుపు తిరుగుతుండగా వచ్చి కలిశారు చిదంబరం గారు. ఆయన మొహం చిన్నబోయింది. ఒక్క మాట అయినా ఆడకుండా కేశవరావు గారి భుజం మీద చేయి వేసి ఆయనతో పాటు అడుగులు వేశారు. మౌనంగా కొంత దూరం సాగాక, నన్ను మన్నించగలవా కేశవ అన్నారు ఆర్ద్రంగా. ఆ కంఠంలో తొణికిసలాడిన దైన్యం మానసికంగా ఆయనెంత ఖేదపడుతున్నాడో తెలియచెప్తోంది. భుజం మీద వేసిన చేతిని తోసివెయ్యాలని, పౌరుషంగా ఏదో అనాలని అనుకున్న కేశవరావు గారు ఏదీ చెయ్యలేకపోయారు. కొన్ని విషయాలు మన ప్రమేయం లేకపోయినా జవాబుదారీ కాక తప్పదు. తన కొడుకు సాంప్రదాయాన్ని మీరాడు, అందుకు వాడితో పాటు తాను నిందితుడయ్యాడు. అలాగే తండ్రి కరుగ్గా వ్యవహరించినందుకు అందులో తనకు సంబంధం లేకపోయినా చిదంబరం సిగ్గిల్లుతున్నాడు. ఇరువురం నిర్దోషులం, పడుతున్న బాధలో సమానులం. పాపం అతన్నెందుకు కోపగించాలి? నువ్వేం చేశావు అన్నారు ఉదాసీనంగా. విదిరించి కొడతాడు అనుకున్న స్నేహితుడు బదులు పలికాడు, అంతే చాలు. చిదంబరం గారు కాస్త తేటపడ్డారు. ఇన్నేళ్ల తమ స్నేహం ఈ ఉప్పెనతో విచ్ఛిన్నమైపోతుందన్న తపన ఆయన్ని గుండెల్ని నలిపినట్టుగా విలవిల్లాడిస్తోంది. చుట్టరికం కలవకపోతే పీడా పోయేను, తమ చెలిమన్నా నిలబెడితే చాలని ఆయన ఆరాటం. పూర్వంలో ఇంట్లో ఏ అరగొరలొచ్చినా స్నేహితుడితో చెప్పుకునే అలవాటు చొప్పున రాత్రి మురళి సంగతి తెలిసి ప్రళయకాల రుద్రుడైపోయాడనుకో మా నాన్న అంటూ మొదలుపెట్టాడు మాట్లాడించే చాలని. సంగతి ఏమిటంటే, క్రితం రోజు కామేశ్వరమ్మ వచ్చేసిన ఓ అరగంటకి బండెడు నగలు దిగేసి తీసుకొచ్చింది పిల్లని. రోజులు బాగాలేవు, క్షేమంగా చేరుకున్నారో లేదో ఓ మాటు ఫోను చేసి కనుక్కోవే పద్మావతి. ఇంకో మాట, రోడ్డున ఎందరి కళ్ళు పడ్డాయో ఇంత ఉప్పు దిగదూడ్చి పారేయమను వసంతకి అన్నది త్రివేణమ్మ. పద్మావతమ్మ ఫోన్ చేసింది. పార్వతీశం రిసీవ్ చేసుకున్నాడు. కామేశ్వరమ్మ వసంత వచ్చి పావుగంట అవుతోందన్నాడు. వదిన్ని ఓసారి పిలవండి అన్నది పద్మావతమ్మ, దిష్టి తీయడం సంగతి చెప్దామని. పిలిస్తే పలికే స్థితిలో లేరు అన్నాడు పార్వతీశం. ఏమైంది? పద్మావతమ్మ ఆదుర్దా పడింది. పార్వతీశం చుట్టూరా చూశాడు. దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. మేడపైన తండ్రి కొడుకులు రెఫరీలుగా అత్తా కోడళ్ళిరువురి మధ్యన సంకుల సమరం సాగుతోంది. 2 మెట్ల దిగువగా పైవాళ్లకి కనిపించకుండా నుంచొని పరవశమై పోయి ఆలకిస్తోంది సుబ్బాయమ్మ ఆ కలహాన్ని. కోకిలాంబ తన పిల్లలు ఆ సోఫియా పిల్లల్ని తాకకుండా సంరక్షించుకోవటంలో నిమగ్నమై ఉంది.
తన ఉనికిని పట్టించుకుని నాతుడెవ్వరూ చుట్టుపక్కల్లో లేరని నిర్ధారించుకున్నాక అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న రహస్యాన్ని కక్కేశాడు పార్వతీశం. ఇంతవరకు బ్రహ్మచారే అని అందర్నీ మాయపుచ్చుతున్న మురళి మబ్బులేని పిడుగుల 2 పిల్లలతో సహా ఇంటి మీద పడటం, ఆ కట్టుకున్న పిల్లది మన శాఖ కులము కాకపోతే మానే మన మతమన్నా కాకపోవటం, వస్తూనే ఆ కోడల పిల్ల రణదుందుబి మ్రోగించి తన హక్కుల కోసం హోరాహోరీ పోరాటం సాగిస్తూ ఉండటం అన్నీ చెప్పేసి కడుపుబ్బరం తీర్చేసుకున్నాడు. మాటామంతి లేకుండా నిల్చుండిపోయిన పద్మావతమ్మని ఏమిటి అని అడుగుతూ ఆవిడ చేతిలో ఫోన్ తనందుకున్నారు రామయ్య గారు. పొల్లుపోకుండా ప్రతి అక్షరం తిరిగి అప్పగించాడు పార్వతీశం. అంతే, ఇంట్లో పెద్ద సంచలనం రేగిపోయింది. తాండవం ఆడిపోయారు రామయ్య గారు. అప్పుడు ఆ క్షణాన వెళ్ళి ఊళ్ళో పెద్దలందరినీ కేకేసుకురమ్మంటారు. ఎందుకట? అంతమందిలోనూ కేశవరావు గారికి గడ్డి పెడతారట, వాళ్లతో పెట్టిస్తారట. లేకపోతే నన్నే బురిడి చేద్దామని చూస్తాడా అంటూ మొహం కండలు చెండుకుంటూ రంకెలు వేశారు. వరుణుడికి వాయువు తోడట, ఆయనకి జత త్రివేణమ్మ. అయ్యో అయ్యో, వీళ్ళ అన్యాయం కూలిపోను. తా చెడ్డకోతి వనమెల్ల చెరిచిందని వాళ్ళు భ్రష్టులైంది చాలక మన్ని కూడా ఆ రంపులోకి లాగుదామని చూస్తారా మాయదారి వాళ్ళు. ఏ దేవుడు అడ్డం పడబట్టి తెలిసిపోయింది కాబట్టి గాని అటు 7 తరాల పితృదేవతల్ని ఇటు 7 తరాల పితృదేవతల్ని నరకానికి తోసిన పాపాన్ని ఒడికట్టుకునే వాళ్ళం కదా అంటూ గుండెలు బాదుకుంటూ శాపనార్థాలకు దిగింది. రామయ్య గారు అన్నంత పని చేసేవాడే గాని చిదంబరం గారు పడనివ్వలేదు. ఆయన జీవితంలో తండ్రి ఎదరబడి తన అభిప్రాయం ఇది అని ఖచ్చితంగా వెలిపించిన సంఘటనల్ని వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. వాటిల్లో ఒకటిగా దీన్ని జమ చేసుకోవచ్చును. తండ్రి ఎదురుగా తలెత్తి నుంచుని తన స్నేహితుడి దగ్గర కపటం లేదన్నారు, చేత కాదన్నారు. లోక విరుద్ధమైన పని చేశాడు గనక తల్లిదండ్రులకు కూడా తెలియనేని గుట్టు మురళి దగ్గరే ఉండొచ్చునన్నారు. ఆ కుంభకోణంలో తన స్నేహితుడి భాగం లేసమాత్రమైనా లేకపోవచ్చును అనే తనకి గట్టి నమ్మకమన్నారు. 1000 మందటం ఇష్టం లేకపోతే మానుకోవచ్చును గాని పిలిచి 10 మందిలో పరాభవించడం తగదన్నారు. దానికి మాత్రం తానిచ్చగించరని ఒప్పుకోలేదు. కేశవరావు గారు కొడుకు పెళ్లి కూడా తెలియని అమాయకుడు అంటే నమ్మశక్యం కాదన్నది త్రివేణమ్మ. అలాగని మగని ప్రయత్నానికి సపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళని వీళ్ళని కేకేయటం, అభియోగం మోపటం ఇవన్నీ అనవసర తతంగాలు. కాలం మంచిది కాదు. వాళ్ళొచ్చి తమ తరపున మాట్లాడతారో వాళ్ళ తరపు మాట్లాడతారో ఏమని నమ్మగలం? ఎందుకొచ్చిన గోలాది? ఎవరి పాపాన వాళ్లే పోతారు. పోనీండి, అతగాడికి బుద్ధి గరిపే బాధ్యత మనకేలా? రేపొక్క మాట పిలిచి, నాయనా నీకు నీ చుట్టూరకానికి ఓ నమస్కారం, ఇక మా గడప తొక్కమాకని చెప్పేయండి చాలు అంది. తన మాట వినందుకు తల్లి కొడుకుల్ని ఓ విడత తిట్లతో దీవించారు రామయ్య గారు. ఎదుట లేకపోయినా స్నేహం పేరున తమని మోసగించబోయిన కేశవరావు గారిని కూడా ఆ వరుసలో చేర్చటం మర్చిపోలేదు. అప్పటికి కోపబుద్ధుటం వెనకబట్టింది. రుసరుసలాడుతూ అఘోరించండి అని ఊరుకున్నారు. అది జరిగింది. నిట్టూర్చారు కేశవరావు గారు. గోపీకృష్ణ ఏమన్నాడు? వాడు ఊళ్ళో లేడు, ఈ సాయంత్రం వస్తాడు. సమాధానం కొరకు బిగబట్టిన ఊపిరి బరువుగా వదిలారు కేశవరావు గారు. కేశవ, జరిగిందేదో జరిగిపోయింది. వాటికి నువ్వు నేను బాధ్యులం కాకపోయినా బాధపడ్డం మటుకు ఇద్దరికీ తప్పలేదు. అవన్నీ వదిలేసి ఇప్పుడు మనమో సమాధానానికి వద్దాం. నీకో ఆడపిల్ల, నాకో మగపిల్లాడు ఉన్నారని వాళ్లకు పెళ్లి చేద్దామని ఆశపడ్డాం. ఆ మాటలు అవి మర్చిపో. అసలు జరగనే లేదనుకో. మనం ఆ పూర్వపు దోస్తులం మటుకే అంతే అనుకుందాం. ఏం అంతే కదూ? చిన్న పిల్లాడిలా జాలిగా అడుగుతున్న ఆయన్ని చూసి చిన్నగా నవ్వారు కేశవరావు గారు. భుజం మీదున్న ఆయన చేయి తీసి మెత్తగా వత్తి వదిలారు. సమాధానం చెంది చిదంబరం ఆగారు. గుండె నిండిన వేదతో కేశవరావు గారు సాగిపోయారు. ఇంటి దగ్గర ఆయన కొరకు క్షణముఖ యుగంగా ప్రతీక్షిస్తోంది కామేశ్వరమ్మ. ఆయన వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడ పని అతలాకుతలంగా ఉంది. నిల్చున్న చోట కాలు నిలవటం లేదు. క్షణక్షణం ఆతృత. వేసవి మధ్యాహ్నం ఎండ తీక్షణత పెరిగినట్టు అదుపు లేకుండా పెరిగిపోతోంది. పోనీ ఏదో పనిలో నిమగ్నమవుదామని చూసింది. దేనిలో చొరబడదామన్నా అన్నీ అవకతవకలే, అంతా తడబాటే. ఇది పని కాదని వాకిట్లోకి వచ్చేసి భర్త వచ్చే త్రోవకి దృష్టిని కాపలా పెట్టింది. తలలో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఏ ఒక్కటి స్థిరంగా నిలవడం లేదు. అంతా గజిబిజి, అనిశ్చిత, అలజడి, మనసంతా అల్లకల్లోలం. కేశవరావు గారు ఆ వీధి చివరగా ఆమె దృష్టిపథంలోకి వచ్చారు. కామేశ్వరమ్మ రక్త ప్రసరణ, ఒత్తిడి, బీపీ రోగి కంటే హెచ్చైపోయింది.
ఈడుస్తున్నట్లుగా అడుగులు వేస్తూ కేశవరావు గారు దగ్గర పడ్డారు. గుమ్మం మెట్లెక్కారు. కామేశ్వరమ్మ మగని కేసి చూసింది. తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతిన్న ఆయన మొహం డసిపోయి కళావిహీనమై ఉంది. ఆమెకు తెలిసిపోయింది తను మొక్కిన ఏ దేవత కరుణించలేదని, తమ జాతకాల్లో దుష్టగ్రహ వీక్షణము ఇంకా తొలగిపోలేదని. నవనాళ్లు కృంగినట్టై నిలబడలేక కూలబడి అందుకు ఓపిక చాలక గోడకి చేర్లాబడిపోయింది కామేశ్వరమ్మ. వివాహం చెడిపోయిందన్న వార్త ఆ ఇంట్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఊపి వదిలింది. కట్టుకున్న గూడు కర్రతో కదిపి పడగొడితే కాకి వంటి క్షుద్రపక్షి కూడా ఊరుకోదు. వెర్రిగా అరిచి గోల చేస్తుంది. కూల దోసిన వాళ్ళు కనిపిస్తే చాలు పొడవ చూస్తుంది, రక్క చూస్తుంది, కసి తీర్చుకోవాలని చూస్తుంది. కామేశ్వరమ్మ స్థితి అందుకు భిన్నంగా లేదు. నా కళ్ల ముందు నుంచి ఆ కొంపల కొరివిని వెళ్ళగొట్టండి అంటూ పిచ్చెత్తినట్టు అరిచింది. ఎవరి నాశనం కోరి వేంచేశావో అది జరిగింది. కళ్ళు చల్లబడ్డాయి కదా, ఇక దయచేయి అంటూ సోఫియా మీద కలబడి కొట్టినంత పనిచేసింది. అందరూ పట్టుకొని ఆపితే శోకాలు పెట్టి ఏడ్చింది. ముందు ఊహించిందే అయినా వాస్తవంలోకి వచ్చేసరికి మనసు మూలల్లో ఎక్కడో కలుక్కుమనక మానలేదు సోఫియాకు. చచా, ఇంత సంకుచితమా వీరి మతం? ఇంకొక మతం వ్యక్తిని తమ మతంలో కాలు మోపనీయదా? తమ మతంలో కలుపుకోకపోతే పోనీ, తమ మతం మనిషి మరొక మతాన్ని స్వీకరించినంత మాత్రాన అతని వంశవృక్షం వేరుమూలం నుంచి బహిష్కరించటమా? ఇదెక్కడి మౌఢ్యం అని విసుక్కున్నది. వస్తుందేమో అనుకున్న ఇక్కట్టు రానే వచ్చింది. దాన్నిక చక్కదిద్దే విధానం ఎలాగూ లేదు. విధం చెడ్డ, ఫలం దక్కాలి, వెనక్కి తగ్గటం ఇక అనవసరం అనుకుంటూ నిబ్బరించుకున్నది. శివాలాడిపోతున్న అత్తగారిని ఉద్దేశించి, ఎందుకండి అంత ఆవేశపడతారు? వసంతని వాళ్లు కాదనటం, పెళ్లి ఆగిపోవటం విచారించవలసిన విషయాలే. నాకు బాధగానే ఉంది. కానీ మీరెంతసేపు మీ కూతురు పరంగానే ఆలోచిస్తారేం? మీ కడుపు ఫలమేగా, ఈ కొడుకు గురించి పట్టించుకోరేం? ఆయనకి మీ ఆసరా ఇద్దామనో బాగుపరుద్దామనో అనుకోరేం? తల్లి కదా, మీ కాల పక్షమేమిటి? మీ కటాక్షం లేక కదూ పైకొచ్చి వెలిగిపోవాల్సిన మీ కొడుకు అణగారిపోతున్నారు. ఆయన్ని నమ్ముకున్న మేము నీలుక్కుపోతున్నాం. మేమెక్కడా చావకుండా బ్రతికామే గాని అది బ్రతుకు కదండి, కఠిన శిక్ష అనుభవించడం. అది సరే, నా సంగతి ఆయన సంగతి అటుంచండి. ఎదుగుతున్న పిల్లలున్నారు, మీ బోటి నేనూను. మీలాగే నా పిల్లలు వృద్ధిలోకి రావాలని నేను కాంక్షిస్తున్నాను. అది సహజమని మీరు ఒప్పుకుంటారు. ఆ కోరిక పునాదికి, దాన్ని అభివృద్ధి చెందించే వనరుకు ఆ ప్రభువు నాకు నిర్దేశించిన చోటిది. నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. చెప్పాల్సిందేదో సావకాశంగా తిరుగులేదన్నట్టుగా చెప్పేసి గదిలోపలికి వెళ్ళిపోయింది సోఫియా. విసుపు లింగాలు చెరుగుతున్న తల్లి చూపులకు మురళి గురయ్యాడు. సూటిగా ఆ చూపులు ఎదుర్కోలేక నేల చూపులు చూశాడు. ఏం చెయ్యగలడతను? పరిస్థితులు అతని చేయిదాటి చాలా కాలమైంది. ఆ తరువాత ఆమె చూపులు బడబాగ్ని లోన దాచుకున్న సముద్రుడిలా నిర్లిప్తంగా ఉన్న కేశవరావు గారిని తాకాయి. మీరేం మాట్లాడరేమని నిలేసి ప్రశ్నించాయి. నిర్లిప్తత, అది మనిషిని లోపల కోసే కోత. ఆ పగవాడికి కూడా వద్దు అనిపించేటంత బాధాకరం. భార్య చూపులకి జవాబు ఇవ్వదలుచుకోలేదు కేశవరావు గారు. అని చిన్న చప్పుడు చేశారు. చేయగలిగిందేమీ లేదన్నట్టు లేచి నిర్వికారంగా తన గదిలోకి వెళ్ళిపోయారు. కామేశ్వరమ్మ ఆయన్ని వదల్లేదు, వెంబడించింది. లోపలికి వచ్చిన భార్యను చూసి తలుపులు దగ్గరగా వేశారు కేశవరావు గారు. తను కూర్చుంటూ, కూర్చో కామేశ్వరి అన్నారు కుర్చీ చూపించి. కూర్చుంటూ, ముందిది చెప్పండి. వడ్డించిన విస్తట్లో బుగ్గిపోసినట్టు అన్ని సన్నాహాలు పూర్తయిన పెళ్లి భగ్నమైంది. మర్యాదగా తిరుగుతున్న వాళ్లం అల్లరి పాలయ్యాం. బంగారు బాట అవుతుందనుకున్న పిల్లదాని భవిష్యత్తు రేపేమవుతుందో తెలియకుండా పోయింది. ఇంకా మీకీ ఉపేక్ష ఏమిటి? ఇంకేం దారుణాలు జరగాలి మీరు నోరు విప్పటానికి అన్నది ఆవేశంగా. సోఫియా వాదన విన్నావు, మాట్లాడటానికి ఏమున్నదికా అన్నారు కేశవరావు గారు విరక్తిగా. కామేశ్వరమ్మ రెచ్చిపోయింది. అదెవరండి మీరు దాని వాదనకింత విలువివ్వటం? వెంటపడి వగలిపోయి వల్లో వేసుకున్నది అది వాడికి పెళ్ళామా? బెదిరించి మన వాడితో కాపురం చేస్తున్నది అది మనకు కోడలా? ముతగ్గా అనుకుంటే కండకు పుట్టినట్లు పుట్టిన ఆ పిల్లలు మనకు వారసులా? ఈ తీర్పులన్నీ అది చెప్పటం, మీరు అవునవునంటూ నోరు మూసుకుని వినటం. నువ్వొక్కదానివి కాదనంత మాత్రాన వారి వివాహం న్యాయసమ్మతం కాకుండా పోదు. నీ శాస్త్ర ప్రకారం కాకపోయినా వాళ్ల శాస్త్ర ప్రకారం వాళ్ల పెళ్లి జరిగింది. కాగితాలున్నాయి, సాక్షులున్నారు. అన్నీ తెలుసుండి కూడా కాదంటుంటే అది కాదన్న వాళ్ల అవివేకమే అవుతుంది. ఒళ్ళు మండి కేశవరావు గారు మెత్తగా చివాట్లు పెట్టారు. పోనీండి, నాది అవివేకమే. సాక్ష్యాధారాలతో పెళ్లి చేసుకున్న ఆవిడే గొప్ప వివేకవంతురాలు.
మరి ఆనాడు మనతో నిమిత్తం లేకుండా ఏకమైన వాళ్ళు మన మీద ఆధారపడకుండానే ఊరేగవచ్చుగా. మళ్ళీ మన కాళ్ళ దగ్గరికి ఎందుకు రావాలి ఇప్పుడు? ఇదంతా మన స్వయం సంపాదన అని వాళ్ళకి తెలీదా? ఒకవేళ వాళ్ళకి తెలియదనుకోండి, ఇంకేమనగలం అని గుక్కిళ్ళు మింగకపోతే తెలిసేలా చెప్పలేరు మీరు? చెప్పి సాగనంపలేరు? భార్య గదమాయింపు ధోరణికి కేశవరావు గారికి తట్టుగాలి రేక్కొస్తోంది. నీ ప్లీడర్ సవాళ్లు తగ్గించి ఏం కాని పని చేశారని వాళ్ళని పొమ్మనమంటావో చెప్పు కామేశ్వరి. కాస్త వెనక్కి తిరిగి చూడు. ఒకప్పుడు నీ కొడుకు ఒక అమాయకురాలి శీలంతో ఆటలాడినప్పుడు, మొగ్గలోనే ఆ పిల్ల జీవితం రాలిపోయేందుకు కారణమైనప్పుడు కూడా వాణ్ణి వెనకేసుకొచ్చావు. కడుపులో పెట్టుకోవాలన్నావు. మనసు సమ్మతించకపోయినా అన్యాయమని ఆత్మ ఘోషిస్తున్నా కాదనలేక దుర్బలున్నయ్యాను. బ్రతుకునే కాంతివంతం చేయగల మాణిక్యం లాంటి చిన్నది కోరి మన కొంపలో కాలు మోపబోతుంటే కాలడ్డం పెట్టి పెడమొహం చేసినప్పుడు వాణ్ణే సపోర్ట్ చేశావు. వాడికి కొమ్ములొచ్చేలా చేశావు. మనసు విలవిల్లాడినా మీ కర్మాన్ని కొదిలేసి ఊరుకున్నాను. నా కొడుకు అన్న మమకారంతో మహామహా తప్పుడు పనులు చేసినప్పుడే సమర్థించి ఇంట్లో చోటిచ్చిన వాణ్ణి ఈనాడు వాడు బుద్ధిమంతనంగా పెళ్లాడి బిడ్డా పాపతో గుమ్మంలోకొస్తే గెంటయ్యమంటావా? నా వల్ల కాదా పని? నా వారసులు వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక అమ్మాయి భవిష్యత్తు మనకు బాధాకరం అవదా అంటావేమో. ఏ తల్లిదండ్రుల ఉసురో మనకు తగిలి ఉంటుంది. ఈ జన్మలోనే పరిహారం చెల్లించాల్సి రావటమంత అభిలషణీయమైన విషయం మరొకటి లేదు. తప్పదు, అనుభవించుదాం. కేశవరావు గారు స్థిరకంఠంతో చెప్పేసి ఇక అక్కడ ఉండకుండా లేచి వెళ్ళిపోయారు. కళ్ళప్పగించి అచేతనంగా ఉండిపోయింది కామేశ్వరమ్మ. అనాలోచితంగానో ఆకతాయితనంగానో విసిరిన నిప్పురవ్వ తన పని మానదు. రాజుకుని మంటలు రేపి సర్వం దహించుతుంది. తను చేసిన పని పీటల మీద పెళ్లి చెడిపి ఎందరి మనస్తాపానికి కారణమైందో గుర్తించలేక నాలుగు కొరుక్కున్నాడు పార్వతీశం. ఇంత విషమిస్తుందనుకోలేదు అతను. ఏదో కాసేపు వాళ్ళు వీళ్ళు గలాట పడతారు, ఇంకో 25,000 కట్నం జరిమానా వేస్తారు, దాంతో అంతా సర్దుకుంటుంది అనుకున్నాడు. ధనమదంతో విర్రవీగుతూ చుట్టాల్ని పిపీలికాల మోస్తరు చూసే కామేశ్వరమ్మ చెమటలు కక్కుతుంటే చూసి ఆనందిద్దామనుకున్నాడు. అంతేకాని ఇలా పరిణమిస్తుందనుకోలేదు. ఎవ్వరేమనకపోయినా ఎవరి ఎదురుగుండానూ వచ్చేందుకు ధైర్యం చాలక గుట్టు చప్పుడు కాకుండా తన సామాన్లు సర్దుకున్నాడు పార్వతీశం. అందరికన్నా తీవ్ర అగాధం తగిలింది వసంతకి. 2 రోజుల్లో తన సర్వస్వం కాబోతున్నాడు అనుకుంటున్న గోపీకృష్ణ తనకిక ఎప్పటికీ ఏమీ కాబోడన్న వార్తనామె జీర్ణం చేసుకోలేకపోతోంది. రూఢిగా అంతా నిర్ణయిస్తున్న ఆ నిజాన్ని విని ఆమె తట్టుకోలేకపోతోంది. మిడిసి పడుతున్న సూర్యుడు అకస్మాత్తుగా కళ తప్పినట్టు, అకాలంగా మబ్బులు కమ్ముకొచ్చినట్టు, ఒక్క మాటుగా చీకట్లు ముసురుకొచ్చినట్టు ఏమిటేమిటో అనుభూతులు కలిగి మతి పోగొడుతున్నాయి. ముగ్ధయైన ఆ బాలిక ఈ 3 ఏళ్ల బట్టి అతని చుట్టూరా ఎన్నో అందమైన ఊహలు పేర్చుకున్నది. ఎన్నెన్నో తీయని కలలు కన్నది. కల్పనలే కావచ్చు, కానీ శృంఖలా బంధం లేని ఆ ఊహలు కలిగించే ఆనందానికి ఏది సాటి? వసంత గదిలో ఆమె పడుకునే మంచానికి ఎదురుగా ఒక పెద్ద నిలువుటద్దం ఉంది. సమయం దొరికితే చాలు ఆ మంచం దిగి ఒరిగి గోపీకృష్ణ తోడి తన భావిని మధురంగా ఏవేవో ఊహలు చేసేది వసంత. ఏ అద్భుత శక్తి అబ్బటం వల్లో మనసు సృష్టించే ఈ భావనలన్నీ రూపం దాల్చి ప్రాణం పోసుకుని ఎదురుగా ఉన్న అద్దంలో ప్రతిఫలిస్తున్నట్టు భావిస్తూ కళ్ళార్పకుండా ఆ అద్దం వంకే తన్మయురాలై చూస్తూ ఉండేది. ఏమి కమనీయమైన ఊహలవి! తను నిద్రిస్తూ ఉంటుంది. సడి కాకుండా గోపీకృష్ణ తనని సమీపిస్తాడు. సుందర స్వప్నాలు కాంచుతూ నిద్రా ముద్రితాలైన తన కనురెప్పలపైన పెదవులతో మెత్తని ముద్ర వేస్తాడు. తను ఉలిక్కిపడి కనులు తెరుస్తుంది. మందహాసంతో వంగుతున్న అతన్ని వీక్షిస్తుంది. సిగ్గుతో మోము పక్కకు తిప్పుకోవడంలో ఈసారి అదరాన్ని స్పృశించబోయిన అతని మోవి బుగ్గల్ని చుంబిస్తుంది. మరొక ఊహ, అతని ఇంటికి ఆలస్యంగా వస్తాడు. అంతవరకు అతని కొరకు ఉత్కంఠతతో ఎదురుతెన్నులు చూసిన తను అతను కనిపించగానే అలకలిపోతుంది. అతను కారణాలు చెప్పబోతాడు. తను వినిపించుకోదు, పెడమొహం చేస్తుంది. తనను ప్రసన్నం చేసుకోను అతడు తహతహలాడతాడు. కొంటె మాటలతో నవ్వించబోతాడు. చిలిపి చేష్టలతో మురిపించబోతాడు. అతని లాలనకు తను కరుగుతుంది. అతని వలపు పిలుపుకు తను పలుకుతుంది. అతని మురిపెపు మాటలకి తన మనసు ఉరకలు వేస్తుంది. తన వదనంలో చిరునవ్వుల చిలకరింపులకు అతని డెందం అందలాన్ని అధిరోహిస్తుంది. ఇంకొక కళ, బాలభానుడి తొలి వెలుగులు విచ్చుకుంటున్న వేళ హిమస్నాతైన శ్వేత గులాబీలా తను అభ్యంగనం చేసి
ధవళ వస్త్రధారిణి అయి కనులు మూసి చేతులు అరమోడ్చి లోకసాక్షికి కైమోడ్పులు అందిస్తున్న వేళ తన మేనిపైన విరుల వాన ధ్యానం చెదిరి కలవరపాటున రెప్పలు విప్పిన తన ఎదుట తననే పారవస్యంగా చూస్తూ పారిజాతపు కొమ్మల్ని ఊపుతున్న గోపీకృష్ణ, జలజల రాలుతూ తనని పుష్పాభిషేకం చేస్తున్న పారిజాతాలు, కుసుమపత్ర మృదుస్పర్శకు పులకితమవుతున్న శరీరం, పులకలు దేరిన దేహాన్ని చుట్టుకున్న అతని బాహువులు, కౌగిలింతల వేడి, హాయి, మత్తు, ఓహ్! ఇంతలో హృదయపు లోతుల్లోకి చొచ్చుకుపోయిన అతని తలపులు తను మరువగలదా? మానస పటలం మీద గాఢంగా ముద్రించుకున్న అతని రూపాన్ని చెరిపి వేరొక రూపానికి తావీయగలదా? అతను శృతి చేసిన రాగవీణను పరాయి వారి కైవసం చేయగలదా? వసంత కొన్ని క్షణాలు గోపీకృష్ణ స్మృతిని విడిచి ఆలోచించాలని ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. 3 సంవత్సరాల దీర్ఘకాలం మనసుని అహరహము అలరించిన అతని తలపులు తొలగించటం తన వశం కాలేదు. అతని చేరువ కొరకు అర్రులు చేస్తున్న మనసు అతను దూరమవటాన్ని భరించలేదు. వసంత మెల్లగా లేచి గది దాటి హాల్లోకొచ్చింది. శవం లేచినప్పట్లా ఇల్లు నీరసంగా నిశ్శబ్దంగా ఉంది. తల్లి గది తలుపులు బిడాయించి ఉన్నాయి. తండ్రి ఇంట్లో ఉన్నట్టు లేదు. మురళి గదిలోంచి అస్పష్టంగా భార్యాభర్తలు పడే ఘర్షణ వినిపిస్తోంది. వంట ఇంట్లో ఓ మూలగా పిల్లలకి గప్చిప్గా అన్నాలు తినిపించేస్తూ మధ్య మధ్య తాను ఓ ముద్ద ఎగరేస్తోంది కోకిలాంబ. కడుపులో కాకులు ఎలుకలు గెంతుతుంటే ఆకలికి ఆగనూ లేక, ఇంటికి చెందిన వాళ్ళొక్కళ్ళన్నా భోంచేయకుండా తను తిననూ లేక, వీళ్ళు చూస్తే ఒక్కళ్ళు లేచేటట్టు లేరు. ఈ పూటకిక ఉపవాసమే ప్రాప్తమేమో అనుకుంటూ కోకిలాంబ వంక ఈసుగా చూస్తోంది సుబ్బాయమ్మ. ఎవరి ధోరణిలో వాళ్ళున్నారు. వసంత మెత్తగా నడుస్తూ ఫోన్ దగ్గరికి చేరింది. తటపటాయిస్తూనే రిసీవర్ ఎత్తి నంబర్ డయల్ చేసింది. అట్నుంచి పలికింది ఆశించిన వారు కాదు. ఎవరు? ఎవరి కోసం? రామయ్య గారి గంభీర స్వరమది. గుండె దడదడలాడి చటుక్కున రిసీవర్ క్రెడిల్ మీద ఉంచేసింది. 10 నిమిషాలు వ్యవధి ఇచ్చి బెదురుతూనే మళ్ళీ ఎత్తింది. అదృష్టమే. హలో, ఎవరండి అన్నది గోపీకృష్ణ గొంతు. ఒక్క మాటు అతనితో మాట్లాడి ఉండని వసంతలో తొట్రుపాటు, సన్నగా వణుకు. నేను వసంత. వసంత? గోపీకృష్ణ స్వరంలో విస్మయం. నేనే, మీతో మాట్లాడాలి. ఎక్కడ కలుసుకుందాం? తొందరగా అడిగింది. గోపీకృష్ణ కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు. బహుశా ఎక్కడికని చెప్పటమా అని ఆలోచిస్తూ గావోసు, లేదా ఆశ్చర్యం నుంచి తేరుకుంటున్నాడో. మీ పక్క వీధిలో సత్యనారాయణ స్వామి గుడి తెలుసుగా, అక్కడికి రా. సరిగ్గా సాయంత్రం 6:30 కల్లా అక్కడుంటాను. మరి ఉంటాను. అతను ఫోన్ పెట్టేసినట్టు టక్మన్న శబ్దం వినబడేదాకా ఆగి రిసీవర్ దించింది వసంత. అప్రయత్నంగా చేతులు గుండెల మీదికి వెళ్ళాయి. తనేనా ఇంత ధైర్యం చేసింది? అవసరం మనిషి భయం మాపి సంకోచాన్ని వెనక్కి నెట్టేసి ముందుకు తోస్తుంది. పరిస్థితులు మనిషికి జీవిత పాఠాలు నేర్పుతాయి. సమస్యలు మనసుని రాటు తెలుస్తాయి. చెప్పిన టైంకి కొంచెం ముందరగానే తయారైంది వసంత. ఎక్కడికే అన్నది సుబ్బాయమ్మ. ఈ ప్రశ్న ఎవరి నోటంటానో వస్తుందని తెలుసు. అందుకే ముందు జాగ్రత్తకి వైరు బుట్టలో కొబ్బరికాయ, ఊదొత్తులు సర్దే ఉంచింది. గుడికి అన్నది అవి చూపించి. ఇంకేమీ అడగలేదు సుబ్బాయమ్మ. పాపం పిచ్చిపిల్ల. అనుకున్న పెళ్ళి ఆగిపోవటం, తల్లి తండ్రి అట్లా రెక్కలు తెగినట్టు పడి ఉండటం, పిల్ల బెంగపడిపోయింది. దేవుణ్ణి మొక్కుకుంటే చిక్కులు తీరుతాయనుకుంటోంది. వెర్రి బాగుల్ది. ఆ రామయ్యని మార్చటం ఆ దేవుడికి మాత్రం తరమా అనుకున్నది. సత్యనారాయణ స్వామి ఆలయం, కొత్తగా కట్టిన కోవెలది. దాపునే వైభవం పుంజుకున్న ఏడుకొండలవాడి గుడి ఉండటం చేత ఎప్పుడో ప్రత్యేక పర్వదినాలు మినహాయించి ఈ ఆలయానికి జనప్రవాహపు ఒత్తిడి అల్పమే. భక్తుల అనవసర ఆడంబర పటాటోపాలు లేక ఆలయం అతి ప్రశాంతంగా శాంతిని వెలయిస్తూ ఉంటుంది. ఆడంబర నిరాడంబరాలకు, ఆదర నిరాదరణలకు అతీతమైన ఆ స్వామి చిద్విలాసంగా చిరునవ్వులు రువ్వుతూ చల్లని చూపులు చూస్తుంటాడు. వసంత ప్రదక్షిణం చేసి దైవదర్శనం చేసుకుంది. ఆందోళనతో కలిగిపోతున్న మనసుని క్షణం నిశ్చలం చేసి కర్పూరహారతి వెలుగులో మెరిసిపోతున్న జగద్రక్షకుణ్ణి కనులు మూసి మదిలో నిలుపుకోవడానికి ప్రయత్నించింది. అప్పటికింకా గోపీకృష్ణ చెప్పిన టైంకి 5 నిమిషాలు మిగిలే ఉన్నాయి. వెళ్ళి గుడి వెనక కోనేటి మెట్ల మీద కూర్చుంది వసంత. చిరు గాలులకే జల్లులుగా రాలుతున్న పొగడపూల సుగంధంతో తులసివనం మించి వచ్చే సువాసనలు కలిసి అక్కడి వాతావరణాన్ని వింత పరిమళంతో నింపుతోంది. కోనేటి మధ్యగా రాతితో మలిచిన పొన్న చెట్టు మీద చేరిన వెన్న దొంగ నీళ్లల్లో సగం మునిగి
తమ వస్త్రాలనిమ్మని చేతులెత్తి వేడుకుంటున్న గోపికలు కళ్లకు విందులు చేస్తున్నారు. సేద తీర్చే సంధ్యాపవనాలు, నాగమల్లి చెట్టు మీద గూళ్లల్లో సర్దుకుంటున్న కొంగల గడబిడ, లీలగా వినిపిస్తున్న పూజారి చదివే అష్టోత్తరం, దాగుడు మూతలాడే పిల్లల కిలకిలలు, కోనేటి నీటిలో గిరికీలు కొట్టే చేప పిల్లలు, తెలి వెలుగులో రామా వద్దా అని మొహమాట పడుతూ తళుక్కుమంటున్న తారకలు, ఆహ్లాదకరమైన ఆ ప్రకృతి, ఆ పరిసరాలు వసంతకేమాత్రం ఉల్లాసం కలిగించలేకపోతున్నాయి. ఏ అందాలు ఆస్వాదించాలన్నా మనస్సు సహకరించాలి కదా. కాకపోతే కాస్త తాత్కాలిక ఉపశమనం. ఆమె దృష్టంతా గోపీకృష్ణ రాకపైనే, ఆలోచనంతా వచ్చాక ఏం మాట్లాడటమా అని. అపురూపంగా గుండెల్లో పదిలపరుచుకుని చూసుకోవాలనుకున్న తొలి సమాగమం ఎలాంటి సిగ్గుమాలిన స్థితిలో సంభవిస్తోంది. సాహసించి అతన్ని కలుసుకుంటున్నదే కానీ తీరా అతను వచ్చాక గొంతు విడుతుందా తనకి? తనను చేపట్టవలసిందిగా అభ్యర్థించగలదా? కన్నెపిల్ల అభిమానం విడిచి అడిగినందుకైనా అతడు తన మాట మన్నిస్తాడా? ఏమో, అతని ప్రవృత్తి వాళ్ల పెద్దల్ని అనుసరించేదేనేమో. వాళ్ల మాట జవదాటలేని అసక్తుణ్ణి అనేస్తాడేమో. చుట్టుముట్టిన ఆలోచనలు చెల్లా చెదురయ్యాయి. ఎదురుగా గోపీకృష్ణ వచ్చి నిలిచాడు. వసంత దిగ్గున లేచి నించుంది. ఇరువురి కనులు కలిశాయి, క్షణంలో విడిపోయాయి. మరికొన్ని క్షణాలు మౌనంలో దొర్లాయి. కూర్చో వసంత అన్నాడు గోపీకృష్ణ. వసంత కూర్చుంది. కొంచెం దూరంలో చేతి రుమాలు పరుచుకుని అతను కూడా కూర్చున్నాడు. ఏమిటి మాట్లాడాలన్నావు? నెమ్మదిగా అడిగాడు. తల వంచుకున్నది వసంత. ఏదో తెలియని ఉద్వేగం ఆమెలో. నోరు విప్పితే మాట కంటే దుఃఖమే ముందు దూకేలా ఉంది. మీకు తెలీదా మన పెళ్ళి ఆగిందని? కాదు, ఇక జరగదని గాద్గదికంగా అన్నది. తెలియకేం, తెలుసును. రాత్రి నుంచి ఆ విషయమై ఇంట్లో వాళ్లతో వాదిస్తూ ఉన్నాడు. చివాట్లు తింటూ ఉన్నాడు. ఓడిపోతూ ఉన్నాడు. ఆ చికాకులోనే వసంత పిలుపు, ఈ సమావేశం. ఒక చిక్కు విప్పతి అనలేదు. ఏమీ పాలుపోని ఆ స్థితిలోనే మళ్ళీ ఈ ఒత్తిడి. అతనికి తిక్కగా అనిపించింది. ఎలా జరుగుతుంది? నీతి జాతి అందరూ అంత తేలిగ్గా మంట కలుపుకోలేరుగా అన్నాడు దూకుడుగా. రోషంతో తలెత్తింది వసంత. నీతి జాతి తప్పాము అనుకోవటానికి ఏం చేశామండి మేము? మా అన్న తనకిష్టమైన పిల్లని పెళ్లాడాడు. అది నీతి తప్పటమా? చాటుమాటుగా కాకుండా తన వారితో కలిసి బ్రతకాలనుకోవడం జాతి తప్పటమా? ఎక్కడో బూజు పట్టిన ఆచారాలు పట్టుకు పాకులాడే ముసలితనం అలా అన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మురిగిపోయిన నిలవనీళ్లని తోసుకుంటూ వెల్లువలా వచ్చే కొత్త నీరు లాంటి ఆరోగ్యవంతమైన మీలాంటి యువకులు కూడా ఆ పాత మాటలే వల్లెవేస్తుంటే ఏమనుకోవాలి? ఆవేశంతో ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి. నోట్లో వెన్న పెడితే మింగలేదు అనుకుంటుంటే ఈ అమ్మాయేనా ఇలా పదును పెట్టిన బాకుల్లాంటి మాటలు విసిరింది? గోపీకృష్ణ చకితుడయ్యాడు. తన తొందరపాటుకు నొచ్చుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ వసంత, ఏదో చికాకులో మతి తప్పి మాట్లాడాను. ఇరుకుడై ఇబ్బంది పెడుతున్నా కొత్త తోవ తొక్కే ధైర్యం లేక పెద్దలు మలిచిన దారిలోనే మూలుగుతూ నడిచే పిరికివాడు కాదు మీ అన్న. అతని ఆదర్శం నిజంగా అభినందనీయమే. కానీ మా జుట్టు తమ చేతుల్లో ఇరికించుకుని మమ్మల్ని కదలనీయకుండా బంధించి తమ మార్గం గుండానే ఈడ్చుకుపోయే మా తాతగారి లాంటి పెద్దలు మారనంత వరకు మనసెటులాగినా వారి ఆజ్ఞాబద్ధులం కాక తప్పదు అని నిట్టూర్చాడు. పాపం, అతను మురళిది ఆదర్శ వివాహం అనుకుంటున్నాడు కానీ బలవంత పెళ్ళని తెలీదు. ఆ అందమైన ముసుగు తొలగించి వసంత అన్నగారిని తేలిక చెయ్యనూ లేదు. ఎదిరించలేరా అని తడికళ్లతో ఆశగా అడిగింది. లాభం లేదు వసంత, అది అయింది. ఆయన మాట మీరిన మరుక్షణం నుంచి నాకు ఆ ఇంట్లో నూకలు పుట్టవన్నాడు. నా వరకు అయితే పైమీది తువ్వాలతో బయటపడగలను. కానీ నాతో పాటు నా వాళ్లందరినీ కూడా బయటకు నెట్టి తలుపులు వేసుకుంటానని శపథం చేశాడాయన. నీకు ఆయన పట్టుదల సంగతి చెప్పక్కర్లేదు కదా. అనంత పని చేసే తీరుతాడు. నా కోసం వాళ్ళందరినీ వీధిపాలు చెయ్యలేను వసంత, నన్ను మన్నించు అన్నాడు దీనంగా. ఇంకేమని బలవంతం చెయ్యగలదు? నిర్వేదంగా ఎటో చూస్తూ ఉండిపోయింది వసంత. కొంచెం సేపైన తర్వాత పద వసంత, నిన్ను మీ వీధి దాకా దిగబెడతాను అన్నాడు గోపీకృష్ణ. ఎలా నడిచిందో, ఇంటికి ఎలా చేరుకుందో వసంతకి తెలీదు. ఇంటికి రావటమేమిటి, వెళ్ళి వెంటనే తన మంచం మీద వాలిపోయింది. వసంత రావటం చూసి రావే అమ్మడు, అన్నం వడ్డిస్తాను అని కేకేసిన సుబ్బాయమ్మకి ఆకలి లేదు అని ముక్తసరిగా చెప్పి ముఖం అటు తిప్పేసుకుంది. ఆమెకు దుఃఖం రావటం లేదు, అంతకు మించిన విషాదం అలుముకుంటోంది లోపల. ఏది తీరకపోయినా అన్నీ తీరిపోయినా విరాగ భావన. కనురెప్పలు మూసి ఉన్న మనశ్చక్షువులకు ఏవేవో దృశ్యాలు ఒక్కటొక్కటిగా గోచరిస్తున్నాయి. ప్రధానం రోజున పద్మావతమ్మ తన వ్రేలికి ఉంగరం తొడిగేటప్పుడు
అదాటును తల ఎత్తిన తన చూపుతో కలిసిన గోపీకృష్ణ చూపు. పెళ్లిలో తెరసెల్లా తీసి శుభవీక్షణం చేస్తున్నప్పట్లా లేదు అంటున్నట్టు అనిపించి చిత్రంగా స్పందించిన తన హృదయం. అన్నగారి పర్సులో తన ఫోటో ఉన్నదని, లేస్తూనే దాన్ని చూస్తాడని చెప్తూ అతని చెల్లెళ్ళు తనని ఆటలు పట్టిస్తుంటే సిగ్గుగా ఉన్న అతని ఆరాధనకు పొంగిపోయిన తన అంతరంగం. తన పుట్టినరోజు నాడు తనకిష్టమని కష్టపడి లిల్లీ పువ్వుల బొకే కట్టించుకొచ్చి తీరా తల్లి ఎదురయ్యేసరికి తత్తరలాడి ఆమె చేతిలో దాన్ని పెట్టేసి వెళ్ళిపోయిన గోపీకృష్ణ మొహమాటం. తను వస్తుందని ముందు తెలిస్తే కాలేజీకి వెళ్ళినవాడు ఏదో వంకన మధ్యలో వచ్చి తనను దర్శించి వెళ్లే అతని అనురాగం. సంక్రాంతి నాడు కొత్త చీర సింగారంలో ఉన్న తను పక్కనుంటే హడావుడిగా వెళ్తూ చటుక్కున తన చెవిలో నా దేవి ఈరోజు పూచిన గులాబీ రెమ్మే అని ఊదిన అతని చిలిపి గుసగుస. ఏవేవో ఒకనాడు తడిమి ఆనందించిన జ్ఞాపకాలే ఇప్పుడు గుండెను ఉక్కు పిడికిట్లో బిగించి నొక్కేసి నలిబిలి చేస్తున్నట్లుగా అనిపించి బాధతో గిలగిల్లాడింది వసంత. ఓర్చుకోలేను అనుకుంటూ దిగ్గున లేచి కూర్చుంది. ఏదో తెగింపు మొండితనంతో తలుపులు తెరుచుకొని బయటకొచ్చేసింది. అడిగిన వాళ్లకి వడ్డించి మిగతా వాటి మీద పళ్ళాలు బోర్లించి వంటింటి గడప దగ్గర కొంగుపరుచుకొని పడుకున్నది సుబ్బాయమ్మ. మాగన్ను నిద్రలో వసంత వంటింట్లోంచి తలుపులు తెరిచి పెరట్లోకి వెళ్లటం లీలగా తెలుస్తూనే ఉంది. అవసరానికి అనుకుంది. అంతలో బావిలో దబేలు మన చప్పుడు, గుండెలు గుబేలు మనగా ఎక్కడి నిద్ర అక్కడే పటాపంచలైపోయి కొంప ముంచిందర్రో ఒరి కేశవ కామేశ్వరి లేవండే, వసంత బావిలోకి గెంతేసింది అంటూ వెర్రి కేకలు పెట్టేసింది. 10 నిమిషాల్లో ఇంట్లో జనం బయటి జనంతో కేశవరావు గారి పెరడు మొత్తం నిండిపోయింది. ఏడ్పులు, హాహాకారాలు. కామేశ్వరమ్మ అయితే గుండెలు బాదుకుంటూ బావికేసి పరిగెట్టి తాను దూకేయబోయింది. బలవంతాన నలుగురు ఆమెను కూలేసి పట్టుకొని కూర్చున్నారు. కర్తవ్యం విమూఢులై త్రాణలేనట్టు కూర్చుండిపోయారు కేశవరావు గారు. వచ్చిన వాళ్లలోనే ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకళ్ళ తాళ్ళు టంకర్లు తెచ్చారు. బావిలోకి దిగే మనుషుల కొరకు వేరొకరు పరుగులు పెట్టారు. 15 గంట తర్వాత కొన ఊపిరితో ఉన్న వసంతను పైకి తెచ్చి పడేశారు. నీళ్లు కక్కించారు. కృత్రిమ శ్వాస కల్పించారు. అయినా వసంతలో చలనం కనిపించలేదు. నిద్ర లేపి బలవంతాన తీసుకొచ్చిన డాక్టర్ పల్స్ చూసి పెదవి విరిచాడు. డాక్టర్ నా బిడ్డ. కేశవరావు గారి స్వరం మితిమీరిన దుఃఖంతో బొంగురుపోయింది. డాక్టర్ ఆయన వంక జాలిగా చూశాడు. ధైర్యంగా ఉండండి, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ పైన దైవాధీనం. భగవాన్. అప్రయత్నంగా కామేశ్వరమ్మ నోటి వెంట వెలువడిందా మాట. కామేశ్వరమ్మ రూపం అప్పుడెలా ఉందంటే జుట్టుముడి ఊడిపోయి వెంట్రుకలు వీపున, భుజాన, మొహాన చిందరవందరగా పడ్డాయి. కొంగు జారిపోయింది. కన్నీళ్లతోనూ కూతుర్ని బయటకు తీసిన వెంటనే కౌగిలించుకుని ఏడ్పటం మూలాన జాకెట్ అంతా తడిసిపోయింది. కరిగిన కుంకుమ మొహమంతా అలుముకొని పోయింది. ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి. ముక్కు ఎర్రబడిపోయింది. శోకానికి మారుపేరులా ఉన్న కామేశ్వరమ్మ అంతగా ఆశ లేనట్టుగా చెప్పే డాక్టర్ మాటలు వింటూనే భగవాన్ అంటూ చిన్నగా కేక పెట్టి పరిగెడుతున్నట్లుగా పూజగదిలోకి వెళ్ళి పడ్డది. దేవతాపీఠం ఎదురుగా బోర్లగిలపడి తండ్రుల్లారా నా బిడ్డని కాపాడండి, తల్లుల్లారా నా బిడ్డని బ్రతికించండి అంటూ పిచ్చిగా నుదురు నేలకేసి కొట్టుకోసాగింది. తలంతా దిమ్మెక్కిపోతోంది ఆమెకి. చెవిలోంచి ఏకహోరు ఏదో మైకం కమ్ముకొచ్చేస్తోంది. ఆ పోతున్న స్పృహలో ఏ తల్లిదండ్రుల కడుపు కాలిన ఉసురో మనకు తగిలి ఉంటుంది అంటున్న భర్త నిష్ఠూర రూపు. ఆ మాటల వెంటే మసకమసగ్గా కనిపిస్తూ నా బిడ్డని మింగావు, నా కడుపు నా చిచ్చు పెట్టావు, నీకు కూతురుంది, నా ఉసురు నీకు తగలకపోదంటున్న వేరొక కంఠస్వరం. కడుపు కోతతో కృషించిన దేహం అదురుతుండగా ప్రతీకారంతో ప్రజ్వరిల్లే క్రోధారుణ నేత్రాలతో కొరకొరా చూస్తున్న ఆ ఆకారం ఎవరిది? ఆవిడ రాజ్యలక్ష్మమ్మ కదూ. భయ విఫలురాలైంది కామేశ్వరమ్మ. పడకూడని కంటపడినట్టు గజగజలాడింది. ఆ మాటునే మోకరిల్లిపోయి పొడవ వచ్చిన వారినే శరణు వేడినట్టు వద్దు రాజ్యలక్ష్మమ్మ, నీ బిడ్డ చావుకి కారణం నేను, నన్నేమన్నా చెయ్యి, ఏ పాపం ఎరుగని నా బిడ్డను మాత్రం నీ శాపానికి ఎరవెయ్యకు, నీకు నమస్కారం చేస్తాను తల్లి, నా మాట మన్నించు, నన్ను కరుణించు అని రోదిస్తూ నేల మీద పొర్లిగింతలు పెట్టసాగింది. ఆమెకు తెలివి తప్పుతోంది. మళ్ళీ వస్తోంది. తిరిగి కన్నీళ్లు కారుస్తూ చేతులెత్తి వేడుకుంటోంది. ఆ వెంటనే స్పృహ కోల్పోతోంది. వసంత ఉన్న గదిలో నిండుగా మనుషులు ఉన్నా నిశ్శబ్దానికి ఎవరూ భంగం కలిగించటం లేదు. గడియారం టిక్కుటిక్కుమంటూ కాలాన్ని కరిగిస్తోంది. డాక్టర్ తన ప్రయత్నం సాగిస్తున్నాడు. ఆయన మొహంలో వెలిగే ఆశాభావం కొరకు, కళలు తప్పిన వసంతలో చేతనం కొరకు
ఆతృతగా ఎదురు చూడడంలో అది నిద్రా సమయమని గాని, అర్ధాంతరంగా నిద్రలేచి ఇప్పటికి కొన్ని గంటలైందని గాని, తెల్లవార వస్తుందని గాని ఎవ్వరికీ తెలియటం లేదు. హఠాత్తుగా తలుపు చప్పుడైంది. మొహం మీద ఉంచుకున్న చేతులు తీసి కేశవరావు గారు లేచి వెళ్లారు. తెరిచిన తలుపులలోంచి తుఫాన్లా దూసుకొచ్చాడు గోపీకృష్ణ. వచ్చేశానంకుల్. ఆ బందికానా నుంచి విడుదలై వచ్చేశాను. అంతేకాదంకుల్, నా రెక్కల కష్టంతో నా వాళ్లని పోషించుకోగలనని ధీమాగా చెప్పేసి వచ్చేశాను. నేనిప్పుడు స్వతంత్రుణ్ణి, కానీ నిరాధారుణ్ణి. బాధ్యతలే తప్ప ఆస్తిపాస్తి పూజ్యమైన వాణ్ణి. ఇప్పుడు చెప్పండి అంకుల్, నా స్వశక్తి మీద నమ్మకముంచి మీ కుమార్తెనివ్వగలరా? చెప్పండి అంకుల్. గోపీకృష్ణ ఊగిపోతున్నాడు. ఎద నీరవుతుండగా గోపి కేశవరావు గారు అతని దగ్గరగా తీసుకున్నాడు. ఆయన గొంతు బాధతో వణికింది. ఆ అదృష్టం నా బిడ్డ అందుకోగలదో లేదో నాయనా. గోపీకృష్ణ తెల్లబోయి చూశాడు. కేశవరావు గారు అతన్ని రెక్కపుచ్చుకొని నెమ్మదిగా వసంత ఉన్న గదిలోకి తీసుకువెళ్లారు. రెపరెపలాడుతోంది వసంత జీవన జ్యోతి. నిర్ఘాంతపోయాడు గోపీకృష్ణ. తన కోసం ప్రాణాలు త్యజించబోనుకున్నదా ఈ ప్రేమిక? అతనికి చుట్టూ అంతమంది ఉన్నారన్న స్పృహ పోయింది. నెమ్మదిగా నడుస్తూ వచ్చి వసంత మంచం మీద కూర్చున్నాడు. ఆ పిల్ల చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వసంత, వసంత అన్నాడు ఆర్ద్రంగా, ఆరాటంగా. పొన్న చెట్టు మీద కోకిలొకటి జతపక్షి కోసం కో కో అమని ఆక్రోశిస్తూ పిలుస్తోంది. కొద్ది దుర్భర క్షణాలు గడిచాయి. సుదూరాన్నించి మారు పిలుపు కో కో అని వినిపించింది. గోపీకృష్ణ స్పర్శలోని వేడిమి వసంత శరీరంలోని చైతన్యాన్ని జాగృతం చేస్తోంది. మూసిన రెప్పలు విప్పింది వసంత. ఉషోదయం అవుతోంది. తెరిచి ఉన్న కిటికీలోంచి బాలబానుడి నులివెచ్చటి కిరణాలు దూసుకువచ్చాయి. అందరి హృదయాల్లోనూ వెలుగులు పరుచుకున్నాయి. కాలం కరిచాక నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.